We praise God for this one more opportunity God has given unto us to worship Him. తను ఆరాధించినట్లుగా ప్రభు మరి ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహించినందుకు కొరకే దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. We all know the whole world is celebrating Good Friday today. ఇది మనకందరికీ తెలిసినట్లుగా ప్రపంచమంతా కూడా ఈ యొక్క మంచి శుక్రవారం దినాన్ని జరుపుకుంటా ఉన్నారు. In many places His blood-born children are gathering to worship Him in spirit and in truth. అనేక స్థలాల్లో దేవుని యొక్క రక్తం చేత కొనబడినటువంటి బిడ్డలు ఆత్మతోను సత్యంతోను ప్రభువును ఆరాధించినట్లుగా వారు కూడి వస్తూ ఉన్నారు. So we thank God has given us also this opportunity in this place to gather like this. దేవుడు మనకు కూడా ఈ యొక్క స్థలమందు తను ఆరాధించినట్లు కూడరావడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. So before we worship the Lord for a few minutes, we are going to meditate the word of God. And after that we will enter into a time of worship. ప్రభువును మనం ఆరాధించడానికి మునుపుగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ తర్వాత మనం ఆరాధనలోనికి వెళ్తాం. And today everywhere people will be meditating the last words of Lord Jesus Christ. ఈ దినాన ప్రతి స్థలమందు కూడా యేసుక్రీస్తు వారు చివరిగా పలికినటువంటి ఆ యొక్క 7 మాటలను అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు. So this morning we are not going to see all the 7 words. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ యొక్క 7 మాటలు మనం చూడము. If you see all the 7 words, it will be evening 5 o'clock. ఆ యొక్క 7 మాటలన్నీ కూడా చూస్తే సాయంత్రం 5 అవుతుంది. So nobody will be here. అప్పుడు ఎవరు ఇక్కడ ఉండరు. We both will be here. మేము మాత్రమే ఉంటాం అప్పుడు. So we are going to see 1 or 2 words. 1-2 మాటలు మాత్రం మనం చూస్తాము. So shall we turn to Luke's Gospel chapter 23? మనమందరం కూడా లూకాసు సువార్త 23వ అధ్యాయము. Luke's Gospel chapter 23. లూకాసు సువార్త 23వ అధ్యాయము verse 34 all together please. 34వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం. Luke 23:34 all together. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we thank Thee, O Lord, for the joy given unto us to enter into Thy courts today. తండ్రి, ఈ దినాన్ని యొక్క మందిర ఆవరణలో ప్రవేశించినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. As the whole world is celebrating Good Friday, O Lord, the very King of Kings and Lord of Lords came into this world to die sinners like us. We thank Thee for the opportunity given unto us to gather like this at Rehoboth. తండ్రి, ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క దినాన మంచి శుక్రవారం దినాన్ని జరుపుకుంటూ ఉంటుండగా తండ్రి, రాజుల రాజు ప్రభుల ప్రభు మా యొక్క పాప క్షమాపణ కొరకే ఈ యొక్క లోకంలోనికి వచ్చి శిలువ మీద మరణించినటువంటి ఆ యొక్క దినాన్ని బట్టి మేము కూడా ఈ రీతిగా ఆరాధించడానికి కూడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, before we worship Thee, O Lord, exhort us through Thy word. ప్రభువా, నేను ఆరాధించడానికి మునుపుగా నీ వాక్యం చేత మీరే మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థిస్తున్నాం. Speak to us, O Lord, individually and collectively. ప్రభువా, వ్యక్తిగతంగాను సమిష్టిగాను మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Both of us standing before Thy precious people, we do acknowledge that we are foolish and unworthy. తండ్రి, నీ యొక్క అమూల్య ప్రజల ఎదుట నిలబడుతున్నటువంటి మేము తండ్రి బుద్ధిహీనము అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం. And O Lord, the Holy Spirit may minister the words of life. తండ్రి, పరిశుద్ధాత్ముడే జీవగలటువంటి మాటలు ప్రభువా పరిచర్య చేయనట్లుగా చేయండి. Bringing all of us under the sprinkling of Thy precious blood and expecting great things, ascribing all glory unto Thy holy name, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క అమూల్య రక్త ప్రోక్షణని తెచ్చుకుంటూ ఘనమైనటువంటి సంగతులు ఆశిస్తూ ప్రభువా నీ యొక్క రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. Last words of any person are very important. అంటే చివరిగా ఏ వ్యక్తి పలికినటువంటి మాటలైనా కూడా అవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు. Suppose when we hear about the death of anybody, ఉదాహరణకు ఎవరి యొక్క మరణాన్ని గురించి మనం వింటే, suppose somebody comes and says so and so died, ఉదాహరణకు ఎవరైనా వచ్చి పలాని వ్యక్తి చనిపోయాడని చెప్తే immediately we will ask a question. వెంటనే మనం ఒక ప్రశ్న అడుగుతాం. What is that question? ఆ ప్రశ్న ఏంటి? What are his last words? ఆయన చివరిగా పలికినటువంటి మాటలు ఏంటివి? చచ్చిపోయే ముందు ఏమి చెప్పిపోయాడమ్మా? చనిపోయే ముందు ఏం చెప్పిపోయాడు? What are his last words? ఆయన చనిపోయే ముందు ఏం పలికిపోయాడు? Why? ఎందుకు? Last words are very very important. ఎందుకంటే ఆ యొక్క చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు. The reason is, కారణం ఏంటంటే what all they have learned throughout their lifetime, in few words they will tell
and they will go away. వారు జీవితకాలం అంతా కూడా నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా కొన్ని మాటల్లో వారు చెప్పి ఈ లోకాన్ని వారు విడిచి వెళ్ళిపోతారు. And in the last words there will be so much meaning. ఆ యొక్క చివరి మాటల్లో ఎంతో అర్థం ఉంటుంది. For example, ఉదాహరణకు the last words of Jacob in the Bible. బైబిల్ గ్రంథంలో యాకోబు పలికినటువంటి చివరి మాటలు. He called all his children తన కుమారులందరినీ పిలిచాడు. and he started blessing one after another in 49th chapter of Genesis. ఆదికాండం 49వ అధ్యాయంలో ఒకరి తర్వాత ఒకరిని ఆశీర్వదించడం ఆరంభించాడు. Even in the earlier chapter also in his old days he called Manasseh and Ephraim and he blessed them. ఆయన తన యొక్క దాని ముందు అధ్యాయంలో కూడా చూస్తే మనస్సే ఎఫ్రాయిములను పిలిచి వారిని ఆశీర్వదిస్తా వచ్చాడు. So his last words are fulfilled and fruitioned. ఆయన యొక్క మాటలు చివరి మాటలు అవి నెరవేర్చబడతా వస్తున్నాయి, ఫలించినాయి. For example, ఉదాహరణకు take Levi. ఆ లేవిని చూస్తే Jacob called Levi and Simeon ఈ యొక్క యాకోబు లేవిని షిమియోను పిలిచాడు. and he said one word. ఒక మాట అన్నాడు. What is that? ఆ మాట ఏమన్నాడు? 49:7 of Genesis. ఆదికాండము 49వ అధ్యాయము 7వ How వచనం. they were fulfilled. అవి ఏ రీతిగా నెరవేర్చబడ్డాయో చూడండి. About Simeon and Levi. ఈ షిమియోను గురించి లేవిని గురించి What he is telling? అని ఏమంటున్నాడు? వారి కోపము వేండ్రమైనది, ఆ. వారి ఉగ్రతయు కఠినమైనది, ఆ. అవి శపింపబడును. ఆ. యాకోబులో వారిని విభజించదను, యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. Isn't it? అవును కదా? This is what has happened to Levi. ఇదే లేవీలకు జరుగుతా వచ్చింది. Every tribe got some inheritance, but Levites were not having inheritance. ప్రతి గోత్రంలో వారికి చూస్తే స్వాస్థ్యం లభించింది, కానీ లేవీలకు స్వాస్థ్యం లేదు. Why? ఎందుకు? They were scattered among all the Israelites. వారు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో అందట్లో కూడా వారు చెదిరిపోయి ఉన్నారు. Many times we say అనేక సార్లు మనం అంటాము they are God's special people. వారు దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రజలు, They are not having any inheritance. వారికి ఎటువంటి స్వాస్థ్యం లేదు. But actually in advance Jacob said that. అసలుగా ముందుగానే ఈ యొక్క యాకోబు మాటలు చెప్తా I వచ్చాడు. will scatter them throughout all Israel. నేను ఇశ్రాయేల్ దేశం అంతా కూడా వారిని చెదరగొడతాను. So in all the 12 tribes, each tribe gave 4 towns, and the Levites are scattered throughout the Israel. ఈ యొక్క 12 గోత్రముల వారికి ప్రతి గోత్రంలో వారికి కూడా చూస్తే 4 పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ యొక్క లేవీలు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఆ గోత్రంలో వారి మధ్యలోనికి చెదరగొట్టబడ్డారు. Last words are very important. ఈ యొక్క చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు. Especially the last words of godly people. ప్రత్యేకంగా దైవజనుల యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. For example, ఉదాహరణకు if you take Asher, ఆషేరును తీసుకుంటే verse 20, 20వ వచనం, what the Jacob says about Asher? ఆషేరును గురించి యాకోబు ఏమంటున్నాడు చూడండి. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. What does it mean? దాని అర్థం ఏంటి? If you see that place given to Asher, ఆషేరుకు ఇవ్వబడినటువంటి ఆ స్థలాన్ని మనం గమనిస్తే even today in 2023, ఈ దినము అంటే ఈ యొక్క 2023వ సంవత్సరంలో కూడా the best olives will grow in the inheritance which is given to Asher. ఆషేరుకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే శ్రేష్టమైన ఒలివలు పండుతాయి. If you go to the land of Israel, ఇశ్రాయేలు దేశానికి వెళ్తే the best olives, అంటే శ్రేష్టమైన ఒలివ పండ్లు, the first grade olives, అంటే శ్రేష్టంలో అంటే మొదటి స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క ఒలివ పండ్లు, they are available in the inheritance given to Asher. అది ఆషేరుకు ఇవ్వబడినటువంటి ఆ గోత్ర స్థలములో ఉన్నాయి. Jacob has not gone to Canaan, ఈ యొక్క యాకోబు కనాను దేశానికి వెళ్ళలేదు. but కానీ what he is telling, ఆయన ఏమంటున్నాడు? the last words, ఆ చివరి మాటలు what he is telling, ఆయన ఏమంటున్నాడు? yes, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. best food available. శ్రేష్టమైన ఆహారం ఉంది. These are the last words of Jacob. ఇవి యాకోబు పలికినటువంటి చివరి మాటలు. If you see the last words of Moses, మోషే యొక్క చివరి మాటలు గమనిస్తే once again about Asher, మరొకసారి ఆషేరుని గురించి in the book మాట్లాడుతున్నాడు. of Deuteronomy chapter 33 ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయములో and in verse 24, 24వ వచనములో ఆషేరును గూర్చి ఇట్లనను Moses is telling. మోషే అంటున్నాడు. In Genesis 49, Jacob was telling. ఆదికాండం 49లో యాకోబు అంటున్నాడు. And now here ఇక్కడ in Deuteronomy 33, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో just hours before his death, ఆయన యొక్క మరణానికి కొన్ని గంటల ముందు పలుకుతున్న మాటలు. and Moses is telling, మోషే అంటున్నాడు in 34, 24వ వచనంలో ఆషేరును గూర్చి ఇట్లనను, ఆషేరును గురించి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతను తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. తన పాదములను తైలములో ముంచుకొనును.
he will dip his feet in oil. ఆయన యొక్క పాదములను ఆ యొక్క తైలంలో ఆయన ముంచుకుంటాడు. Moses told it 3000 years ago. మోషే 3000 సంవత్సరాల కిందట ఆయన Even మాట more చెప్పాడు. than that, 3500 years ago. 3500 సంవత్సరాల కిందటే పలికిన మాటలు. Educated people, I am telling. చదువుకున్నటువంటి వారి గురించి చెప్తా ఉన్నాను. Today, if you go to the land of Israel, ఈ దినాన ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే at the top to the Asher tribe, Joshua has given the inheritance. ఆ యొక్క పై భాగంలో అంటే ఉత్తర ప్రాంతంలో ఆ పై భాగంలో చూస్తే Yeah, that is northern side. యోషువ ఆయన ఆశ్చర్యులకు ఆ యొక్క గోత్ర స్థానాలను ఇచ్చినాడు. And that inheritance swasthyamo. ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. And if you see where his feet, ఆయన యొక్క పాదాలు ఎక్కడున్నాయో చూస్తే recently కొన్ని దినాల కిందట the Israelites have taken hold of this promise. ఇశ్రాయేలీలు ఈ యొక్క వాగ్దానాన్ని చేపడతా Just వచ్చారు. 4 or 5 years ago. 4-5 సంవత్సరాల కిందట Do you know what they said? మరి ఏమన్నాడో తెలుసు. Moses said like this. మోషే ఇలాగ అన్నాడు, Asher's feet will be in oil. ఆషేరు యొక్క పాదములు తైలములో ఉంటాయి. And probably oil may be available there. బహుశా ఇక్కడ తైలం ఉంటుందేమో. Now what they have done, you know? ఇప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? They have dug something like our ONGC wells. అంటే ఓఎన్జీసీ ఆ యొక్క బావులు అగవరు తవ్వుతా వచ్చారు. There what has happened? అక్కడ ఏం జరిగింది? The best oil they got. వారికి శ్రేష్టమైన తైలము నూనె లభించింది. Words of godly people. దైవజనుల యొక్క మాటలు. Jacob said the Levites will be scattered throughout the land of Israel. యాకోబు చెప్తా వస్తున్నాడు, లేవీయులు ఇశ్రాయేల్ దేశం అంతా కూడా చెదరగొట్టబడి ఉంటారు. Jacob said the best food will be available in Asher inheritance. యాకోబు చెప్తా వస్తున్నాడు, ఆషేరు దగ్గర ఈ యొక్క దేశంలోనే శ్రేష్టమైన ఆహారం ఉంటుందని. Everything is proven. ప్రతిది కూడా And నిరూపించబడింది. Moses told. ఇప్పుడు మోషే చెప్పాడు, Moses has not gone deep and saw whether oil is there or not. మోషే అక్కడ లోతుగా ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళి అక్కడ నూనె ఉందో లేదో తైలం ఉందో లేదో చూడలేదు. But by the inspiration of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా Asher will keep his feet in oil. ఆషేరు తన యొక్క పాదములను తైలములో ఉంచుతాడు. Now when they have dug there, ఎప్పుడైతే వారు అక్కడ త్రవ్వుతా వచ్చారు, and best oil is available, శ్రేష్టమైన నూనె తైలం లభించింది. then they went to their prime minister. అప్పుడు వారు తమ ప్రధాన మంత్రి దగ్గరికి వెళ్ళారు. I am talking about 5 years back. 5 సంవత్సరాల కిందటి మాట చెప్తున్నాను. Sir, the best oil is available. అయ్యా ఇక్కడ శ్రేష్టమైన తైలం ఉంది. What name we will give to this oil refinery? ఈ యొక్క నూనె అంటే రిఫైనరీకి ఏం పేరు ఇవ్వాలని కోరుతున్నారని And అడిగారు. the prime minister said, అప్పుడు ప్రధానమంత్రి అన్నాడు, you put the name Leviathan. లెవాథియన్ అనేటువంటి పేరు పెట్టమన్నాడు. మకరము. మకరము అని అర్థం. ఎందుకు మకరం అన్నాడు? మకరం అని ఎందుకు అన్నాడు? భూమి మీద అటువంటిది లేదు. ఎందుకంటే భూమి మీద అటువంటిది లేదని There అర్థం. is no such oil well on the earth like that oil well that is at the feet of Asher. ఆషేరు పాదముల చెంత ఉన్నటువంటి అటువంటి తైలపు బావి ఇంకా భూమి మీద ఎక్కడ కూడా లేదని ఆయన చెప్తా వచ్చాడు. That's why that name is given Leviathan. అందుకొరకే లెవాథి అనేటువంటి పేరు ఇవ్వబడింది. మకరము. మకరము అనేటువంటి. What does it mean? దాని అర్థం ఏంటి? Yeah, if you read in the book of Job, we all know యోబు గ్రంథంలో మనం చదివితే మనకు there తెలుసు, is nothing like that on the earth. ఆ భూమి మీద అటువంటిది ఏది కూడా లేదు. So anything in the word of God is very important. దేవుని యొక్క వాక్యంలో ఏ మాట అయినా కూడా చాలా ప్రాముఖ్యమే. Simply not like a story we have to read. ఏదో కథలాగా వాక్యాన్ని చదవకూడదు. We have to dig deep into the word of God. దేవుని యొక్క వాక్యం లోతుగా మనం ధ్యానించాలి. So last words of the people are very important. దేవుని ప్రజల యొక్క చివరి మాటలు ఎంతగానో ప్రాముఖ్యమైన మాటలు. Especially the last words of the people of God are very important. ప్రత్యేకంగా దేవుని ప్రజల యొక్క చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. When God's people's last words are so important, what about God's words? దేవుని యొక్క ప్రజల యొక్క మాటలే అంత ప్రాముఖ్యం అవుతే దేవుడు చెప్పినటువంటి చివరి మాటలు ఇంకెంత ప్రాముఖ్యం. Oh, wonderful meaning is there. ఎంతో అద్భుతమైనటువంటి అర్థం Throughout ఉంది. the whole world today, ఇది నా ప్రపంచం అంతా కూడా everywhere 7 people will stand and one after another, word after word, 7 messages bombarding. ఎక్కడ చూసినా కూడా ప్రతి స్థలం మంది అంటే 7 మంది 7 వర్తమానాలు చెప్తుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వర్తమానాన్ని బోధిస్తూనే ఉంటారు. నేను చెప్పాలని కొట్టుకు చచ్చిపోతారని యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. అంచేతనే 7 మాటల వలికి 7 అంటారా అన్నాడు. అవునా కదా? డోంట్ ఫైట్. ఇంకా కొట్లాడుకోకండి. 7 మెసేజ్లు ఇచ్చుకోండి. 7 మెసేజ్లు ఇచ్చేయండి. సో see, God knows the ending from the beginning. ఎందుకంటే దేవుడు అంతాన్ని ఆదిలోనే ఎరిగినటువంటి దేవుడు. Okay, coming to our subject. ఇప్పుడు మన యొక్క అంశానికి వస్తే, when the last words of ordinary people or even men of God are so important, what about the last words of Lord Jesus Christ?
they are much more important. సామాన్య ప్రజల యొక్క మాటలు తిరిగి దైవజనుల యొక్క మాటలే ప్రాముఖ్యమవుతే దేవుడు పలికినటువంటి చివరి మాటలు ఇంకెంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు అవి. Why they are so important? ఎందుకు అవి ఎంతగా ప్రాముఖ్యమైనవి? Because of the person who spoke them. ఎందుకంటే వాటిని పలికినటువంటి వ్యక్తి ప్రాముఖ్యమైన It వాడు. is the Lord Jesus Christ, King of Kings and Lord of Lords. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే, ఆయనే రాజుల రాజు ప్రభుల ప్రభు. Whatever word Jesus speaks, that is of very much important. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మాటలు పలికినాడో అవి ఎంతో విలువ కలిగినటువంటి మాటలు. So not only the words are important because of the person, because of the place where they were spoken. ఇవి యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు అంటే వ్యక్తి ద్వారా పలకమైన మాటలు ప్రాముఖ్యం మాత్రమే కాకుండా ఆయన ఏ స్థలమందు పలుకుతా వచ్చినాడో ఆ స్థలం కూడా ప్రాముఖ్యమైనది. ఆ స్థలాన్ని బట్టి ఆ ప్రాముఖ్యమైనది. స్థలాన్ని బట్టి అవి ప్రాముఖ్యమైనవి. Because Lord Jesus Christ spoke many words 3.5 years he was living and serving, doing the ministry. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద 3.5 సంవత్సరాల కాలము ఆయన పరిచయం చేస్తూ అనేకమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. But this place is very important. అయితే ఈ స్థలం ఎంతో In ప్రాముఖ్యమైనది the last moments of his life. తన యొక్క జీవితం యొక్క చివరి క్షణాల్లో. So not only the person, because of the place also they are ఆ important. యొక్క వ్యక్తిని బట్టి మాత్రమే కాకుండా ఆ స్థలాన్ని బట్టి కూడా మాటలు ప్రాముఖ్యమైనవి. Yeah, he spoke those words while he was doing the greatest work on the earth. ఆయన భూమి మీద గొప్ప ఘనమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు పలుకుతా వచ్చాడు. And out of all those 7 words, ఆ 7 మాటలన్నిట్లో కూడా the first word is, మొదటి మాట, that's what we have read just now. అదే మనం చదువుతా వస్తున్నాం ఇప్పుడు. Father, forgive them for they know not what they do. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. We are going to see a little bit about this word before we enter into a time of worship. మనం ఆరాధన సమయంలోనికి ప్రవేశించడానికి మునుపుగా ఈ యొక్క వచనానికి కొంత విషయాలు మనం చూస్తాం. We all know there are 7 words the Lord spoke on the cross. మనకందరికీ తెలుసు యేసు ప్రభు వారు శిలువ మీద 7 మాటలు పలుకుతా వచ్చాడు. When we gather the words spoken by Jesus from all the 4 gospels, we can come to the conclusion that there are 7 words. You know it. మనకందరికీ తెలిసినట్లుగా సువార్తలో నుండి దేవుడు శిలువ మీద పలికినటువంటి మాటలన్నీ కూడా సమకూర్చి చూస్తే ఆయన 7 మాటలు పలుకుతా వచ్చిన ఆ మాటలు మీకు తెలుసు. When you see those 7 words, ఆ 7 మాటలను గమనించినప్పుడు 3 times in those 7 words he addressed the Father. ఆయన 3 సార్లు ఆ యొక్క 7 మాటల్లో తండ్రిని గురించి చెప్తా వచ్చాడు. తండ్రిని సంబోధించాడు. తండ్రిని సంబోధించాడు. First word, మొదటి మాట Father. తండ్రి అన్నాడు. Then fourth word, that is the middle word. 4వ మాట అంటే మధ్య మాట, That is my God, my God. నా దేవా నా దేవా అన్నాడు. And the last word, చివరి మాట, Father, I commend my spirit. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను So అన్నాడు. out of all the 7 words, ఈ యొక్క 7 మాటలన్నిటిలో కూడా 3 words, yes, he addressed the Father. 3 మాటలు తండ్రిని గురించి సంబోధిస్తూ చెప్పాడు. What does it mean? దాని అర్థం ఏంటి? The first word and the middle word and the last word. మొదటి మాట, మధ్యలో ఉన్నటువంటి మాట, చివరి మాట. We all know he was suffering on the cross. మనకందరికీ తెలుసు ఆయన శిలువ మీద శ్రమను అనుభవిస్తున్నాడు. First word means he was entering into suffering. మొదటి మాట అంటే ఆయన శ్రమలోనికి ప్రవేశిస్తున్నాడు. And fourth word means 4వ మాట అంటే the middle of that suffering, that is while he was enduring the suffering. ఆయన శ్రమ మధ్యలో అంటే శ్రమను సహిస్తా ఉన్నప్పుడు పలికిన మాట. And 7th word means 7వ మాట అంటే almost before his death. అంటే చివరిగా ఆయన మరణ సమయంలో పలికిన What మాట. does it mean? దాని అర్థం ఏంటి? While emerging out of the suffering. ఆ యొక్క శ్రమలో నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు. What does it mean? దాని అర్థం ఏంటి? While entering into the suffering, శ్రమలో while enduring the suffering, and while emerging out of the suffering, he addressed the Father. ఆయన శ్రమలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, శ్రమను సహిస్తూ ఉన్నప్పుడు, శ్రమ నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు తండ్రిని సంబోధిస్తూ యేసు ప్రభువు వారు పలికినటువంటి మాటలు అవి. What does it mean? దాని అర్థం ఏంటి? The shrama, the suffering should not come in between you and your God. ఎందుకంటే నీకు నీ దేవునికి మధ్యలో ఈ శ్రమ రాకూడదు. Many times అనేక సార్లు in our difficulties, మన కష్టాల్లో instead of maintaining that relationship with God, దేవునితో కూడా సంబంధాన్ని కలిగి ఉండడానికి బదులుగా many times we will be complaining. అనేక సార్లు మనం ఫిర్యాదు Oh చేస్తున్నాం. Lord, ఓ ప్రభువా, why these sufferings to me only? ఎందుకు నాకే ఈ శ్రమలు? Many times. అనేక సార్లు ఏమవుతుందో తెలుసా? అనేక సార్లు ఏమవుతుందో తెలుసా? నాకు శ్రమ వచ్చిందనే బాధ కన్నా ఎదటోడికి రాలేదనే బాధ ఎక్కువ అవుతుంది. నాకు శ్రమ వచ్చిందనే బాధ కంటే కూడా ఎదుటోడికి రాలేదనే బాధ ఎక్కువ ఉంటుంది. Recently one student met me. కొన్ని దినాల కిందట ఒక విద్యార్థి నన్ను కలిశాడు. He asked for prayer. ప్రార్థనకు అడిగాడు. And after prayer, ప్రార్థన తర్వాత he was going to the examination. ఆయన పరీక్షకు వెళ్తున్నాడు. And he asked for prayer. ఆయన ప్రార్థనకు అడిగాడు. We prayed. ప్రార్థన చేశాం. Results came. ఫలితాలు వచ్చాయి. He failed.
పరీక్షలు తప్పిపోయాడు, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాడు. తప్పిపోయాడంటే దారి తప్పాడు. యా, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. అండ్ దెన్ హీ కేమ్ టు us. ఆ తర్వాత మా దగ్గరికి వచ్చాడు. అన్న యు ప్రేడ్, మీరు ప్రార్థన చేశారు, బట్ ఐ ఫెయిల్డ్, నేను ఫెయిల్ అయ్యాను. దెన్ ఐ సెడ్ టు హిమ్, అప్పుడు నేను అన్నాను, వాట్ ఎవర్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఇస్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. దేవుడు మన జీవితాల్లో ఏది జరిగించినా అది మన మేలు కొరికే. We are the children of God. మనం దేవుని పిల్లలము. Every step is guided by the Lord. ప్రతి అడుగు కూడా దేవుని చేతిని నడిపించబడుతుంది. You studied well, నువ్వు బాగా చదివావు, but కానీ somehow what has happened we do not know. ఏం జరిగిందో మాకు తెలియదు. You failed in the exam. నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు. Are you feeling for it? నువ్వు దానికి గురించి చింతపడుతున్నావు, బాధపడుతున్నావు. Next year you write. వచ్చే సంవత్సరం రాయి. Are you worried because you failed? నువ్వు ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నావా? And he said, అప్పుడు ఆయన అన్నాడు, no, I am not worrying. అన్న నేనేం బాధపడటం లేదు. I am not worrying. నేను బాధపడటం లేదు. Your face is showing that you are worrying. నువ్వు బాధపడుతున్నావు, నీ ముఖమే చూపిస్తా ఉంది. And then he said, అప్పుడు ఆయన అన్నాడు, నా బాధ నేను ఫెయిల్ అయినందుకు కాదన్నా, నా బాధ నేను ఫెయిల్ అయినందుకు కాదన్నా, నా దానిలో కాపీ కొట్టినోడికి ఫస్ట్ క్లాస్ వచ్చిందన్నా, నా దాంట్లో కాపీ కొట్టినోడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. నేను ఫెయిల్ అయ్యానన్నా, నేను ఫెయిల్ అయ్యాను. నా వెనకాల ఇది చూసి రాసినోడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, నా వెనకాల చూసి రాసినోడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. వాడు పాస్ అయినందుకు నా బాధ అన్న, వాడు పాస్ అయినందుకు నాకు బాధ. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఆల్సో. మన క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని సందర్భాలు అలా జరుగుతుంది. when some people are happy we cannot tolerate it. ఒక వ్యక్తి ఇతరులు సంతోషంగా ఉంటే మనం సహించలేము. We will not bother about our pain but we are so bothered about others joy. మనం మన యొక్క బాధను గురించి చింతపడంగానే ఇతరుల యొక్క సంతోషాన్ని గురించి బాధపడుతుంటాం. he is so joyful, ఈయన చాలా సంతోషంగా ఉన్నాడు. it should not be like that. అలా ఉండకూడదు. What the first word of Lord Jesus Christ says, యేసు ప్రభువారు పలికినటువంటి మొదటి మాట ఏంటి? whether you may be entering into suffering or you may be in the midst of suffering or whether you are coming out of suffering, your relationship with God should not change. నువ్వు శ్రమలోనికి ప్రవేశిస్తున్నా కూడా, శ్రమ మధ్యలో సహిస్తా ఉన్నా, శ్రమ నుండి బయటికి వస్తా ఉన్నా కూడా దేవునితో కూడా నీవు కలిగినటువంటి సంబంధంలో ఎటువంటి తేడా వ్యత్యాసం ఉండకూడదు. During troubles also we have to praise the Lord. మనము శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ Paul ఉండాలి. and Silas were beaten, they were singing songs in the Philippian prison. పౌలు శీలలు వారు చూస్తే ఫిలిప్పీ చెరసాల వారు కొట్టబడ్డారు, ఆ సమయంలో కీర్తనలు పాడుతున్నారు. You and I also. నీవు నేను కూడా. That's why in the Bible, అందుకే దేవుని వాక్యములో and even in the songs book, songs of Zion, సియోను గీతాల్లో కూడా there are some songs which we have to sing during troubles. కొన్ని కీర్తనలు ఉన్నాయి, అవి మన శ్రమల్లో ఉన్నప్పుడు పాడుకోదగినటువంటి కీర్తనలు. What does it mean? దాని అర్థం ఏంటి? శ్రమలలో కూడా ఏం చేయాలా? ఎల్లవేళలందు, కష్టకాలమందు వల్లబుండ నిన్నే స్తుతింతున్. కష్టాలు వచ్చినంత మాత్రాన స్తుతి మనం నోటి నుంచి పోకూడదు. కష్టాలు వచ్చినంత మాత్రాన నా స్తుతి మన నోటి నుండి పోకూడదు. Though he is hanging on the cross, he is telling Father. ఆయన శిలువ మీద వ్రేలాడుతా ఉన్నా కూడా తండ్రి అని కేక వేస్తున్నాడు. There are some songs in the Bible at the time, we will sing at the time of our death also. మనం దేవుని యొక్క వాక్యంలో కొన్ని కీర్తనలు ఉన్నాయి, మన మరణ సమయంలో కూడా కీర్తనలు పాడుతుంటాం. When somebody dies, ఎవరైనా మరణించినప్పుడు we will start singing. మనం పాటలు పాడతాం. Why? ఎందుకు? You are a child of God. దేవుని బిడ్డవు. This is what we learned from Lord Jesus Christ from the first word. యేసు ప్రభువారు పలికినటువంటి మొదటి మాట నుండి మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క పాఠం ఇది. Suppose in the world, ఉదాహరణకు లోకములో somebody dies, ఎవరో చనిపోతే people will be weeping and beating their breast. ప్రజలు ఏడుస్తూ తమ యొక్క రొమ్ము కొట్టుకుంటారు. They will be in so much sorrowful state. వారు చూస్తే చాలా దుఃఖంలో ఉంటారు. Suppose a phone call comes to the church. ఉదాహరణకు సంఘానికి ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు, so and so brother died, so and so sister died, పలాని వ్యక్తి సహోదరుడు మరణించినాడు, పలాని సహోదరి మరణించిందంటే what we will do? మనం ఏం చేస్తాము? మనం ఏం చేస్తాం? ఒకడు హార్మోనియం తీసుకుంటాడు, ఒకడు హార్మోనియం తీసుకుంటాడు, తబలా తీసుకుంటాడు, ఒకడు తబలా తీసుకుంటాడు, కంజర తీసుకుంటాడు, ఒకడు కంజర తీసుకుంటాడు. వచ్చిన వార్త ఏమో సావు కబురు, వచ్చిందేమో వార్త చావు కబురు, వెళ్ళేదేమో బ్యాండ్ మేళం, వెళ్ళేదేమో బ్యాండ్ మేళం. ఎందుకు? we will sing songs there. మనం అక్కడ కీర్తనలు పాడతాం. we are the children of God. మనం దేవుని పిల్లలము. what the Lord says, ప్రభు ఏమంటున్నాడు? you may be in joyful situation, you may be in sorrowful situation, the song should not go out of your mouth. నువ్వు సంతోషకరమైన పరిస్థితిలో ఉన్నా, దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా నీ నోట నుండి ఆ యొక్క కీర్తన ఎన్నడూ కూడా పోకూడదు. Christian faith is a singing faith. క్రైస్తవ విశ్వాసము అది కీర్తనలు పాడే విశ్వాసం. There are no other religion in this world which is having so many songs like Christianity. ఈ యొక్క లోకంలో ఏ మతంలో కూడా క్రైస్తవులు కలిగినటువంటి అన్ని కీర్తనలు, అన్ని పాటలు ఏ మతంలో కూడా లేవు. కీర్తన means for singing. కీర్తన అంటేనే పాడటం, always singing, ఎల్లప్పుడూ పాడటం. ఎవరో చచ్చిపోయాడు, ఎవరో చనిపోయారు, what we will sing? మనం ఏం పాడతాం? చచ్చిపోయినోడు గట్టానే వినపడదు,
చచ్చిపోయిన ఆయనకి ఎట్లయినా వినపడదు. సో మనం పాడుకుంటాం. మనం పాడతాం. ఏమని పాడతాం? పరలోకం నా దేశం, వాడి దేశం వాడి దేవుడు ఎరుగు. పరలోకము నా దేశం అని పాడతాం. వాడి దేశం పరలోకము నా దేశం. పరలోకం నా దేశం. What does it mean? దాని అర్థం ఏంటి? One day I also will go. ఒక దినాన్ని నేను అక్కడికి వెళ్తాను. Even at the time of death, song will be there in our life. మరణ సమయంలో కూడా మన యొక్క జీవితాల్లో కీర్తన ఉంటుంది. Whatever may be the situation, పరిస్థితి ఏదైనా కూడా always singing. ఎల్లప్పుడు కూడా కీర్తనలు పాడుతూ Difficulties we will sing. కష్టాల్లో పాడతాము. On deathbed we will sing. మరణ పడకలో When పాడతాము. somebody dies we will sing. ఎవరైనా మరణించినప్పుడు Whether you పాడతాము. pass you will sing, whether you fail also you will sing. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా పాడతావు. పరీక్ష రాసి ముందు, పరీక్ష రాసే ముందు, పరీక్ష హాల్లో నడిపించు నానావా, నడిపించు నానావా అని పాడతావు. ఎందుకు? నడి సంద్రమున దేవా, నడి సముద్రం ఉన్న దేవా. ఎగ్జామ్ హాల్ ఇస్ లైక్ నడి సంద్రం. ఎగ్జామ్ హాల్ ఏమో నడి సముద్రం లాగా అగైన్ మరలా రాత్రంతా శ్రమ పడితే చదువుకున్నా. రాత్రంతా శ్రమ పడుతుంటే రాత్రి చదివాను. రాలేదు ఒక ప్రశ్న. అవునా కదా? సో ఆల్వేస్ సింగింగ్, ఎల్లప్పుడు పాడుతూ ఉంటాం. హౌ కెన్ వి లెర్న్ ఇట్? ఏ రీతిగా నేర్చుకుంటాము? వి లెర్న్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము యేసు ప్రభువారి నుండి నేర్చుకుంటాం. క్రాస్ ఇస్ ద మోస్ట్ క్రూయల్ వే ఆఫ్ డైయింగ్. ఈ యొక్క సిలువ మరణము ఎంతో క్రూరమైనటువంటి విధానంలో మరణించడం. హి ఇస్ ఇన్ పెయిన్ అండ్ అగోనీ. ఆయన చూస్తే ఎంతో బాధ వేదన ఉంటుంది. ఈవెన్ అట్ దట్ టైం, ఆ సమయంలో కూడా స్టార్టింగ్, మిడిల్ అండ్ ఎండింగ్ ఫాదర్. ఆరంభంలోను, మధ్యలోను, చివరిలో కూడా తండ్రి అని కేక వేశాడు. అంత మాత్రమే కాదు, ఫాదర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లవింగ్ రిలేషన్. తండ్రి అంటే అదెంతో ప్రేమపూర్వకమైనటువంటి బాంధవ్యం. చిల్డ్రన్ ఆర్ దేర్, పిల్లలు ఉన్నారు. when the father comes, తండ్రి వచ్చినప్పుడు డాడీ అంటారు, నాన్న. సో వండర్ఫుల్ రిలేషన్, అద్భుతమైన బంధం ఉంటుంది. see in the whole world, ప్రపంచం అంతట్లో in no religion believers call their God as father, only Christians call. ఏ మతంలో కూడా విశ్వాసులు తమ యొక్క దేవుణ్ణి తండ్రి అని పిలవదు, కేవలం క్రైస్తవులు మాత్రమే తండ్రి అని పిలుస్తారు. If you go to Hinduism, హైందవ మతానికి so many gods are there for them, వారికి అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. but కానీ they will fear before them. వారు ఆ యొక్క దేవుల యొక్క భయపడతారు. ఆ విగ్రహాల ముందు భయపడిపోతారు. ఆ విగ్రహాల ముందు భయపడిపోతారు. ఇస్లాంలో go to any religion, ఏ మతానికి వెళ్ళినా, the only religion or the only people who call their God father are Christians. తమ యొక్క దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి ఒకే ఒక మతము వారు క్రైస్తవులు. Wonderful relation, అద్భుతమైన బాంధవ్యం. you and I are saved. నీవు నేను రక్షించబడిన God brought you to this wonderful relation, and that's why the song will not be separated from our life. దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి బాంధవ్యంలోనికి ఆయన తీసుకుని వచ్చినాడు. తద్వారా మన యొక్క నోటి నుండి ఆ కీర్తన ఎన్నడూ పోకుండా ఆయన చేశాడు. So the first word on the cross, and the middle word on the cross, and the last word on the cross, that is word number 1, 4 and 7, the wonderful relation the Lord is expressing. ఇక్కడ మొదటి యేసుప్రభు వారు పలికినటువంటి ఆ యొక్క మొదటి మాటలో, తర్వాత మధ్యలో పలికినటువంటి మాట, చివరి మాటలో ఆయన కలిగినటువంటి అద్భుతమైన బాంధవ్యాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు. తండ్రి అనేటువంటి మాట of Lord Jesus Christ teaches us wonderful lesson. యేసుప్రభు వారు సంబోధించినటువంటి ఆ యొక్క మాట అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. Lord, I am entering into trouble, yet you are my father. ప్రభువా, and in the middle of the trouble you are my father, at the end of the trouble you are my father. ప్రభువా, నేను సమస్యలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నువ్వు నా తండ్రిగా ఉన్నావు, సమస్య మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నా తండ్రివి, సమస్య నుండి బయటికి వస్తూ ఉన్నా కూడా నువ్వు నా తండ్రిగానే ఉన్నావు అని అంటున్నాడు. What may happen in my life, నా జీవితంలో ఏమి జరిగినా కూడా you are my father. నీవే నా తండ్రివి. This morning hour I do not know with what burden, with what trouble, with what grief, with what tears you have come to this place. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎట్టి కన్నీరుతో, ఎట్టి బాధతో, ఎట్టి దుఃఖముతో, ఎట్టి వేదనతో ఈ స్థలానికి నువ్వు వచ్చినావు నాకు తెలియదు. I do not know about your problem, నీ సమస్య గురించి నాకు తెలియదు. but I can tell one thing from the word of God. దేవుని వాక్యం నుండి నేను ఒక్క సంగతి చెప్పగలుగుతాను. God is still your father. దేవుడు ఇంకను నీ తండ్రిగా ఉన్నాడు. Joyfully you can go to him. సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. Though pain is there, బాధ ఉన్నా కూడా, though tears are there, కన్నీళ్లు ఉన్నా. Yeah, Jesus Christ was having pain on the cross. యేసు ప్రభువారు శిలువ మీద ఆయన వేదన కలిగి ఉన్నాడు. Yeah, he is having agony on the cross. ఆ యొక్క భరింపరాని బాధను శిలువ మీద ఆయన కలిగి ఉన్నాడు. But కానీ yet he is calling my father. నా తండ్రి అని పిలుస్తున్నాడు. Whatever may be your trouble, even now you can call him as your father. నీ సమస్య ఏదైనా కూడా ఈ యొక్క సమయంలో తండ్రి అని ఆయనను పిలవచ్చు. Nothing can separate you from the love of God. ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. Nothing can separate you from the relationship from God. దేవుని యొక్క బాంధవ్యం నుండి, సంబంధం నుండి ఏది కూడా నిన్ను వేరు చేయలేదు. So the very first word father, that itself speaks
volumes to us. మొదటి మాటే తండ్రి అనేటువంటి మాట అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతుంది. So Father. తండ్రి అంటే. And secondly, రెండవది what he says, ఆయన ఏమంటున్నాడు? forgive them. ఫర్గివ్ దెమ్, వారిని క్షమించమంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? It is an appeal. He is pleading, oh Father, forgive them, forgive them. ఆయన మనవి చేస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాడు, తండ్రి వారిని క్షమించు, వారిని In the క్షమించమంటున్నాడు. original Greek language, అది గ్రీకు భాషలో చూస్తే it is not one time, it is a repeated prayer. Forgive them, forgive them, forgive them, forgive them, like that. అది ఒక్కసారి పలికినటువంటి మాట కాదు, కానీ వారిని క్షమించు 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 అని మరలా మరలా పలకమనేటువంటి మాట. Lord Jesus Christ is praying for those who are persecuting him. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయనని హింసిస్తా ఉన్నారో వారి కొరకైనా ప్రార్థన చేస్తా He is వచ్చాడు. appealing. ఆయన మనవి చేస్తున్నాడు. He became our advocate. ఆయన మన యొక్క ఉత్తరవాదిగా అయ్యాడు. ఆ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోండి. ఐ డోంట్ అలౌ పిల్లలు టు మూవ్. పిల్లల్ని కదలనివ్వకండి. అమ్మా ఎవరు పాప తల్లి దగ్గర ఉంటే బెటరు. వాళ్ళు ఏమైనా అల్లరి చేస్తుంటే బయటికి తీసుకెళ్ళండి. పిల్లలు ఎవ్వరూ కూడా కదలొద్దు. వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు పాపం, వాళ్ళకి ఎండ ఒకటి. బట్ డోంట్ అలౌ దెమ్ టు మూవ్. పిల్లల్ని కదలనివ్వకండి. సో నౌ హీ ఈస్ ప్లీడింగ్, హీ ఈస్ అవర్ అడ్వకేట్. ఆయన మన యొక్క ఉత్తరవాదిగా ఉండి ఆయన మన నిమిత్తమే బ్రతిమలాడుతూ ఉన్నాడు. We also must have that same attitude. మనం కూడా అటువంటి వైఖరిని కలిగి ఉండాలి. Generally what we will do, సాధారణంగా మనం ఏం చేస్తాం? though we call ourselves as Christians, మనమే క్రైస్తవులని పిలుచుకున్నా కూడా somebody has done some harm to you. ఎవరైనా ఏదైనా ఒక హాని చేసినప్పుడు, Somebody has done some harm to you. ఎవరో ఏదో నీకు హాని చేశారు, What you will do? అప్పుడు నువ్వేం చేస్తావు? Generally, సాధారణంగా what we will pray, మనం ఏం ప్రార్థన చేస్తాం? Father forgive them, we will not pray. తండ్రి వారిని క్షమించమని ప్రార్థన చేయము. But what we will pray? మనం ఏం ప్రార్థన చేస్తాం? Oh, very very wise prayer we will pray. చాలా జ్ఞానయుక్తమైన ప్రార్థన చేస్తాం. Lord, ప్రభువా, you are seeing what he is doing. ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావు. You only judge him. నీవే ఆయనకు తీర్పు తీర్చు. అంటే నేను తీర్చలేను, నేను తీర్చలేను, నా మీదకి వస్తున్నాడు, నా మీదకి వస్తున్నాడు, నువ్వే తీర్చు. నువ్వే తీర్చు. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఈజ్ నాట్ దట్ ప్రేయర్. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన అటువంటి ప్రార్థన కాదు. లార్డ్ యు జడ్జ్ దెమ్ యాజ్ నాట్ ప్రే. ప్రభువా, నీవే వారికి తీర్పు తీర్చు అని ప్రార్థన చేయలేదు. Many times we think that we pray like that and we are so godly people. అనేక సార్లు మనం అలాగూ ప్రార్థన చేసి ఎంతో దైవభక్తి కలిగిన వారం అనుకుంటాం. Oh, I am not doing any harm. నేను ఎటువంటి హాని చేయడం I am లేదు, not retaliating. నేను ఎటువంటి I am not taking any revenge. నేను ఎటువంటి పగ తీర్చుకోవడం లేదు, But I am giving to the hands of God. నేను దేవుని చేతికి That అప్పగిస్తున్నాను. is a wrong prayer. అది తప్పుడు ప్రార్థన. What is the prayer of Lord Jesus Christ? యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఏంటి? Forgive them. ప్రభువారిని క్షమించు, Lord forgive them. ప్రభువారిని క్షమించు. So he started appealing to the Father. తండ్రికి మనవి చేయడం ఆరంభించాడు. Why he prayed like that? ఎందుకొరకు ఆయన అలా ప్రార్థించాడు? Whatever Lord Jesus Christ did in this world, యేసు ప్రభువారు ఏదైతే ఈ సంగతులు ఈ లోకంలో జరిగించాడు, number one, మొదటిది it is the fulfillment of the prophecy. లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఇలాగ చేశాడు. ప్రవచనము. What Isaiah prophesied, యెషయా ప్రవక్త ఏం ప్రవచించాడు? Isaiah 53 verse 12 says, యెషయా గ్రంథం 53:12 రాయబడిన మాట. 53:12. 53:12 మాట. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును. ఎలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో అతిక్రమము చేయువారి కొరకు ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేయువారిలో, అతిక్రమము చేయువారిలో, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసి ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ వర్డ్, ఈ యొక్క మాట నెరవేర్పు కొరకై he intercessed on behalf of the rebellious people. తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజల పక్షాన ఆయన విజ్ఞాపన చేశాడు. Whatever Lord Jesus Christ did in this world, యేసు ప్రభువారు ఈ లోకంలో అయితే చేశాడు, it is only the fulfillment of the word of God. అది దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పే. That's why many times in the New Testament we will read, అందుకొరకే ఈ యొక్క నూతన నిబంధనలు అనేక సార్లు మనం చదువుతాం. for the fulfillment of that particular prophecy he has done like this. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రవచనం నెరవేర్చబడటానికి ఆయన అలాగూ చేశాడు. So why he appealed to the Father? ఎందుకొరకు తండ్రికి ఆయన బతిమలాడుతూ వచ్చాడు, మనవి చేశాడు. Number one, it is the fulfillment of the prophecy by Isaiah. మొదటిది యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా చేశాడు. And secondly, రెండవది he is practicing what he was preaching. ఆయన ఏదైతే బోధిస్తూ వచ్చినాడో దాన్ని అభ్యసిస్తూ వచ్చాడు. Yeah, he was telling you how to love your enemies. నీ యొక్క శత్రువులను
ప్రేమించమని చెప్పాడు. Throughout his lifetime he was telling, love your enemy. ఆయన జీవితకాలం అంతా కూడా నీ శత్రువులను So ప్రేమించమన్నాడు. he is practicing what he preached on the cross. ఆయన భూమి మీద ఏదైతే బోధిస్తా వచ్చినాడో శిలువ మీద దాన్ని అభ్యసిస్తా వచ్చాడు. And those people are treating him as an enemy. ప్రజలందరూ కూడా చూస్తే ఆయనను శత్రువుగా ఎంచుతా ఉన్నారు. Crucify him, they are shouting. ఆయనను సిలువ వేయమని కేకలు వేశారు. But what he was doing? అయితే ఆయన ఏం చేస్తున్నాడు? He was praying for his enemy. తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Not only that, అంత మాత్రమే it is కాదు, the very purpose of his death. ఆయన మరణం యొక్క ఉద్దేశము. Why Lord Jesus Christ came to this world? యేసు ప్రభువు వారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు? It is not to give good messages. ఏదో మంచి వర్తమానాలు చెప్పడానికి రాలేదు. It is not to heal some people. ఏదో కొద్ది మందిని స్వస్థపరచడానికి It is not రాలేదు. to drive out demons. దయ్యాలను వెళ్ళగొట్టడానికి What is the రాలేదు. purpose of Lord Jesus Christ coming to this world? యేసు ప్రభువు వారి లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? Luke 19:10 says, లూకా సువార్త 19:10 the Son of Man came into this world to seek and save that is lost. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. Same thing Paul is repeating in 1 Timothy 1:15. మొదటి తిమోతి 1:15 అపోస్తలుడైన పౌలు అదే మాట చెప్తా So ఉన్నాడు. brothers and sisters, కాడు ప్రియమైన సోదర whatever సోదరి, Lord Jesus Christ did in this world, యేసు ప్రభువు వారి లోకంలో ఏదైతే చేస్తా వచ్చాడు, number one, it is the fulfillment of the prophecy. మొదటిది ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకే చేశాడు. Number two, he was practicing what he preached. రెండోదిగా చూస్తే ఆయన బోధించిన సంగతిని ఆయన అభ్యాసం చేస్తున్నాడు. And thirdly, always he was, yes, mindful of the purpose for which he has come to this world. మూడోదిగా చూస్తే ఆయన ఈ లోకంలోనికి పంపించబడినటువంటి ఆ యొక్క ఉద్దేశం విషయమై మనసు కలిగి ఉంటా వచ్చాడు. So the second thing we see in this verse, ఈ యొక్క మాటలో చూసేటువంటి రెండో విషయము, in the very first word of Lord Jesus Christ, యేసు ప్రభువు వారు పలికిన మొదటి మాటలోనే the word Father is telling that we must have the same relation with our God in all situations. తండ్రి అనే పలికినటువంటి ఆ సంబోధించిన మాటలో సమస్త పరిస్థితుల్లో మనము కూడా అటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని మనకు బోధిస్తా ఉంది. Secondly, forgive them means the appeal, whatever we do, it must be in the fulfillment of the word of God. రెండోదిగా క్షమించమనేటువంటి మాట మనం ఏదైతే చేస్తూ ఉంటామో అది దేవుని యొక్క లేఖన నెరవేర్పు కొరకే మనం చేస్తూ Now ఉండాలి. when Lord Jesus Christ said forgive them, యేసు ప్రభువు వారు వారిని క్షమించమని పలికినప్పుడు the Father may be asking, తండ్రి అడుగుతా ఉన్నాడేమో, why should I forgive you? ఎందుకొరకు నేను వారిని క్షమించాలి? They are persecuting you. వారు నిన్ను హింసిస్తున్నారు, They are causing you untold agony. వారు నీకు భరింపనటువంటి బాధను Why కలగజేస్తున్నారు, should I forgive them? ఎందుకొరకు నేను వారిని No, I క్షమించాలి? won't forgive them. They are all sinners. లేదు లేదు, వారందరూ పాపులు, నేను వారిని క్షమించును అంటే. I am a holy God. నేను They పరిశుద్ధుడను, are all sinners. వారందరూ పాపులు, Why should I forgive them? ఎందుకొరకు నేను వారిని క్షమించాలి? And the third thing is, మూడో విషయం he is ఏంటంటే not only appealing them to forgive, but he is arguing them on their behalf. వారిని క్షమించమని బ్రతిమలాడటం మాత్రమే కాకుండా వారి పక్షాన వాదిస్తా ఉన్నాడు. This is the third wonder in the first word. ఈ మొదటి వచనములో మొదటి మాటలోనే ఉన్నటువంటి మూడవ అద్భుతమైన సంగతి, He is arguing on their behalf. వారి పక్షాన ఆయన వాదిస్తా ఉన్నాడు. What he is telling, ఆయన ఏమంటున్నాడు? they do not know what they are doing. That's why you forgive them. వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక అందుకొరకే వారిని క్షమించమని చెప్తా ఉన్నాడు. Lord Jesus Christ is giving the reason. యేసు ప్రభు వారు అక్కడ కారణం చెప్తున్నాడు. They do not know what they are doing. They are ignorant. వారు ఏం చేస్తా ఉన్నారు వారికి తెలియదు, వారు అజ్ఞానులుగా ఉన్నారు అంటున్నాడు. As a matter of fact, వాస్తవానికి ignorance also is punishable. అజ్ఞానం కూడా అది శిక్షింపదగినటువంటి విషయం. Yeah, suppose if you are going on the road, ఉదాహరణకు నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే and suppose you are going at some 100 kilometer speed, 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్తా ఉంటే and there will be a board. అక్కడ ఒక బోర్డు ఉంటుంది. What is that board? ఆ బోర్డు ఏంటి? You should not cross 80 kilometers. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని నువ్వు పెట్టుకోవద్దని చెప్తారు. If you cross 80 kilometers 80 కిలోమీటర్ల వేగం నువ్వు దాటితే and 100 kilometers, fine will be there. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే నీకు ఫైన్ ఉంటుంది. Some 1000 rupees fine will be there. ఒక 1000 రూపాయల జరిమానా ఉంటుంది. Suppose on the stone 80 kilometers speed, suppose somebody has pasted a poster. ఉదాహరణకు ఆ యొక్క 80 కిలోమీటర్ల పోస్టర్ పై ఎవరైనా ఏదైనా ఒక పోస్టర్ పెట్టినప్పుడు ఆ యొక్క రాయిపై ఎవడైనా 80 కిలోమీటర్లు వెళ్ళాలని ఒక రాయి మీద రాసి ఉంది. 80 కిలోమీటర్లు వెళ్ళాలని ఒక రాయి మీద రాస్తుంది. దాని మీద ఎవడో ఒక సినిమా పోస్టర్ అంటించేసాడు. దాని మీద ఎవరైనా సినిమా పోస్టర్ అంటిస్తే So you are not able to see that 80 kilometers. అక్కడ 80 కిలోమీటర్ల వేగం అని నువ్వు చూడలేదు. So you do not know. నీకు తెలియదు. నీకు తెలవకపోయినా కానీ ఫైన్ వచ్చేస్తుంది. నీకు తెలవకపోయినా కూడా ఫైన్ వచ్చేస్తుంది. Isn't it? అవును కదా? Within 10 minutes that message will come. 10 నిమిషాల్లో ఒక మెసేజ్ వచ్చేస్తుంది From the police department. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి. Yes, you are fined for 1000 rupees because
because you crossed the limit. నువ్వు అక్కడ ఉన్నటువంటి వేగ పరిమితిని నువ్వు దాటినావు కనుక నీకు 1000 రూపాయలు జురిమానా. Sir, I do not know there is a poster pasted there. అయ్యా నాకు తెలియదు అక్కడ పోస్టర్ ఉంది అని అంటే, అక్కడ పోస్టర్ ఉందో ఏముందో పాస్టర్ ఉందో నాకు తెలియదు. ఆ పోస్టర్ ఉందో పాస్టర్ ఉందో నాకు You have తెలియదు. to pay 1000 rupees. నువ్వు 1000 రూపాయలు కట్టాలి. So ignorance also is punishable. Whether you do not know also, mistake is mistake. నీకు తెలియకపోయినా తప్పే గనక దానికి శిక్ష అనేది ఉంటుంది. That is what Father is telling. అదే తండ్రి అంటున్నాడు. But what Christ is telling. క్రీస్తు ఏమంటున్నాడు? No. If they have to pay, I will pay that. వారు ఒకవేళ చెల్లించాలంటే దాన్ని నేను చెల్లిస్తాను అంటున్నాడు. He is arguing on our behalf. ఆయన మన పక్షాన ఆయన బ్రతిమలాడుతూ లేక వాదిస్తా ఉన్నాడు. They are ignorant that I am with the very God of God. నేనే దేవాది దేవుని వారు తెలియకుండా వారు ఉన్నారు. They are thinking that I am a prophet. నేను ప్రవక్తనని వారు In అనుకుంటున్నారు. Luke 22:64. లూకా సువార్త 22:64 And also in 23:37 we can see all these things. 23:37 కూడా ఈ విషయాలను మనం చూడొచ్చు. So they do not know what they are doing. వారు ఏమి చేస్తా ఉన్నారో వారికి తెలియదు. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరి, Lord Jesus Christ, he addressed the Father. యేసుక్రీస్తు వారు తండ్రిని సంబోధించి He చెప్పాడు. appealed to the Father on our behalf. మన పక్షాన తండ్రికి మనవి చేస్తా వచ్చాడు. He argued with the Father. తండ్రితో కూడా ఆయన వాదిస్తా వచ్చాడు. Yeah, Father is telling they are unholy people, they are killing you. తండ్రి అంటున్నాడు వారు అపరిశుద్ధులు, వారు నిన్ను చంపుతా ఉన్నారు. But what he is telling? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? No, Lord. లేదు ప్రభు, They do not know what they are doing. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. Now he argued on our behalf. ఇప్పుడు ఆయన మన పక్షాన వాదిస్తా ఉన్నాడు. Now, ఇప్పుడు fourthly, 4వది, has the Lord answered that prayer? దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడా? Yes. అవును, He answered that prayer. ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. That's why I am standing here. అందుకొరకే నేను ఇక్కడ That's నిలబడున్నాను. why you are sitting here. అందుకొరకే నీవు ఇక్కడ కూర్చొని The Lord answered that prayer, that argument very positively. దేవుడు ఆ యొక్క వాదనకు ఆ యొక్క ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చినాడు కనుక ఎంతో అనుకూలంగా జవాబు ఇచ్చాడు. Okay, you want to pay the price. నువ్వు క్రయాన్ని They are చెల్లించాలనుకుంటున్నావు. unholy people. వారు They అపరిశుద్ధులు, are sinners. వారి పాపులు. You want to pay the price. నువ్వు ఆ యొక్క క్రయాన్ని చెల్లించాలనుకుంటున్నావు. Yes, Lord. అవును ప్రభు. Not only arguing on their behalf, but I want to die in their place. వారి పక్షాన వాదించడం మాత్రమే కాకుండా వారి యొక్క స్థానంలో నేను మరణిస్తాను. That's why Lord Jesus Christ is not only our advocate, he is our substitute also. అందుకొరకే యేసుక్రీస్తు వారు మన యొక్క ఉత్తరవాది మాత్రమే కాకుండా ఆయన మనకు ప్రత్యామ్నాయం బదులుగా ఆయన He is మరణించాడు. not only our representative, he is our substitute. ఆయన మన యొక్క ప్రతినిధి మాత్రమే కాకుండా మనకు బదులుగా మరణించినటువంటి Oh, వాడు. the Lord answered that prayer. దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. Today, why the salvation is available to the people? ఇది నాన్న ప్రజలకు రక్షణ ఎందుకొరకు అందుబాటులో ఉంది? Because of the prayer Lord Jesus Christ prayed while he was dying on the cross. యేసు ప్రభువారు శిలువ మీద మరణిస్తా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనను బట్టి, Lord, I am paying the price. ప్రభువా నేను క్రయాన్ని Lord, చెల్లిస్తున్నాను. I am shedding that blood. ప్రభువా నేను రక్తాన్ని Yeah, చిందిస్తున్నాను. same thing Peter is telling ఇదే మాటను పేతురు చెప్తా ఉన్నాడు. in Acts 3:17. అపోస్తల కార్యం 3:17. Same thing Paul is also telling ఇదే మాట పౌలు కూడా అంటున్నాడు. there in 1 Timothy 1:13. మొదటి తిమోతి 1:13. Yeah, what he is writing? ఆయన ఏం రాస్తా ఉన్నాడు? 1:13. మొదటి అధ్యాయము 13. 1 Timothy. మొదటి తిమోతి 1:13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞనై ఉన్నాను. నెక్స్ట్ లైన్, తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. I found mercy means God accepted that prayer. నేను కనికరాన్ని పొందినానంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. God accepted the prayer that Lord Jesus Christ offered on the cross. యేసు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. And he said, Father, forgive them for they do not know what they do. He agreed and he said, yes, that's why I found mercy. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నప్పుడు ఆయన అంగీకరించినటువంటి కారణాన్ని బట్టి నేను కనికరాన్ని పొంది ఇక్కడ ఉన్నాను. You and I are also saved means ఈ దినాన నీవు నేను రక్షించబడ్డామంటే because of the shed blood and the prayer offered on the cross. అది యేసు ప్రభువారి యొక్క చిందించబడినటువంటి రక్తము, యేసు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి ప్రార్థనను బట్టి. Now when you and I are standing before God, నేను దేవుని ఎదుట నిలబడ్డప్పుడు the Lord is telling, ప్రభు అంటున్నాడు, the Father is telling, తండ్రి they అంటున్నాడు are sinners. వారు పాపులు. But what Jesus Christ is telling, యేసు ప్రభువారు ఏమంటున్నారు? Father, forgive them, తండ్రి వారిని క్షమించు, for they do not know what they do. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. I am paying the price for that. నేను వారి కొరకే క్రయాన్ని Today చెల్లిస్తున్నాను. we are telling that we are saved people. It is because of the
sacrifice of Lord Jesus ఈ Christ. దినాన నేను రక్షించబడినటువంటి వారం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క బలి అర్పణను బట్టి He offered his blood. ఆయన తన రక్తాన్ని చిందించాడు. Oh, at the time when we confessed our sin, మనం మన పాపాలు ఒప్పుకున్నప్పుడు what has happened? ఏం జరుగుతా వచ్చింది? He brought his blood. ఆయన తన రక్తాన్ని తెచ్చాడు. మనం ఏం తీసుకొచ్చాం? మనం ఏం తీసుకొచ్చినాం? మనం ఏం తెచ్చాం? పాపపు మూట తీసుకొచ్చాం. పాపం మూటను తీసుకొని వచ్చాం. Isn't it? అవునా కదా? All our పాపాలు are packed in bags. మన యొక్క పాపాలన్నీ కూడా ఒక మూటల్లో కట్టబడ్డాయి. ఎన్ని పాపాలు చేశావు? ఎన్ని పాపాలు చేశావు? ఒకటా రెండా? In one place I was talking on that. ఒక స్థలంలో నేను ఇదే విషయం మాట్లాడుతూ ఉన్నాను. In the book of Job it is written. యోబు గ్రంథంలో రాయబడింది. Our sins are packed and sealed in bags. మన యొక్క పాపముల మూటలు కట్టబడి ముద్రించబడి ఉన్నాయి. నేను మాట్లాడుతూ అన్నాను. మన పాపాలు ఒక బ్యాగ్ 2 బ్యాగులు ఉండొచ్చు. మన పాపాలు ఒక బ్యాగ్ 2 బ్యాగులో ఉండొచ్చు అన్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత 20 years old girl came. 20 సంవత్సరాల ఒక అమ్మాయి వచ్చింది. అన్న not 1 bag 2 bags అన్న. ఒక బ్యాగ్ 2 బ్యాగులు కాదన్నా. నా పాపాలకు ఒక గూడ్స్ రైలు కావాలన్నా. నా పాపాలకు ఒక గూడ్స్ రైలు కావాలన్నా. గూడ్స్ ట్రైన్. ఒక గూడ్స్ ట్రైన్. అన్ని పాపాలు చేసి. But what the Lord Jesus Christ have done? అయితే యేసు ప్రభువారు ఏం చేశారు? Yeah, he paid the price for all our sin. మన పాపాలన్నిటి కొరకే ఆయన క్రయాన్ని చెల్లించారు. The prayer what he offered on the cross he has offered on your behalf, on my behalf. ఆయన శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన నీ నా పక్షాన చేసినటువంటి ప్రార్థన అది. When God is telling, oh this person Solomon is a sinner. ప్రభు చూస్తే ఈ యొక్క Father is telling, తండ్రి చెప్తా ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి పాపి అని చెప్తా ఉన్నప్పుడు Solomon is sinner. సాల్మన్ పాపి అన్నప్పుడు what Jesus was telling, యేసు ప్రభువారు అంటున్నారు, Lord forgive him. ప్రభు ఆయనను క్షమించు. For he do not know what he has done. ఈయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. I paid the price. నేను క్రయాన్ని చెల్లించాను. And he is saved. ఆయన రక్షించబడ్డాడు. So at the cross Lord came with the blood and I went with my bundle. సిలువ యొద్దకు యేసు ప్రభువారు తన రక్తాన్ని తీసుకుని వచ్చినాడు. నేను నా పాపం మూటను తీసుకుని ఆయన యొద్దకు I am delivered. నేను విడుదల పొందాను. That's why the salvation costed everything to Lord Jesus. అందుకొరకే యేసుక్రీస్తు వారికి యొక్క రక్షణ తన సమస్తాన్ని వ్యయంగా పెడతాడు. He has paid everything. ఆయన సమస్తాన్ని క్రయంగా చెల్లించాడు. He shed his blood. తన రక్తాన్ని కార్చాడు. Leviticus 17:11 says blood is life. లేవియాకాండం 17:11 రాయబడింది ఈ యొక్క రక్తం అనేది ప్రాణము. So he gave blood means he gave his life. ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడంటే తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరి, you and I also, నేను కూడా, we are saved means because of his blood and his prayer. నేను రక్షించబడ్డామంటే కేవలము ఆయన యొక్క రక్తము ఆయన చేసినటువంటి ప్రార్థనను బట్టి. Even after we are born again, మనం తిరిగి జన్మించిన తర్వాత కూడా many times we have fallen. అనేకసార్లు మనం పడిపోయాం. Every time when we cry, ప్రతిసారి మనం ప్రార్థించినప్పుడు, every time father is asking, ప్రతిసారి తండ్రి అడుగుతున్నాడు, this fellow has committed sin. ఈ వ్యక్తి పాపం చేశాడు, I want to punish him. నేను శిక్షించాలి. Immediately Jesus Christ is coming in between. వెంటనే యేసు ప్రభువారు మధ్యలోనికి వస్తున్నాడు. తండ్రి forgive him. వీరిని క్షమించు. I paid for this sin also. నేను ఈ పాపం కొరకే కూడా క్రయాన్ని చెల్లించాను. Today you are safe and sound not because you are drinking Bournvita or Horlicks. ఈ దినాన నువ్వు ఎంతో సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నావంటే ఏదో బోర్న్విటా తర్వాత హార్లిక్స్ తాగుతున్నావు అని కాదు. Not because you are eating kilos of mutton and kilos of chicken. అంత కిలోల కొద్ది మటన్ కిలోల కొద్ది చికెన్ తింటా ఉన్నావు అని కాదు. No, it is because of the prayer of Christ. అది క్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనను బట్టి. Day and night he is intercessing on our behalf by sitting on the right hand of the Father. దివారాత్రములు తండ్రి కుడి పక్షాన ఆయన కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. Whenever you are uttering a sinful word, నువ్వు ఎప్పుడైనా ఒక పాపపు మాట పలుకుతా ఉన్నప్పుడు, whenever you doing a sinful deed, ఎప్పుడైనా ఒక పాపపు క్రియ చేస్తున్నావు, suddenly a sinful thought comes to your mind, అకస్మాత్తుగా పాపపు తలంపు నీ మనసులోనికి వచ్చినప్పుడు immediately Father is telling, వెంటనే తండ్రి అంటున్నాడు, this fellow has become sinful. ఈ వ్యక్తి పాపిష్టుడు, I want to punish him. నేను శిక్షించాలి. Immediately Christ is coming. వెంటనే యేసు ప్రభువారు వస్తున్నారు. Father, తండ్రి ఈయనని క్షమించు. Forgive him. ఈయనని క్షమించు. Forgive her. ఆమెను క్షమించు. They do not know what they are doing. వారు ఏం చేస్తున్నా వారికి తెలియదు. No, I don't forgive. నేను వారిని క్షమించను. No, I paid my blood price. నేను క్రయంగా నా యొక్క రక్తాన్ని నేను కార్చాను. Today you and I are safe and sound means because of the blood and the intercessory ministry of Lord Jesus Christ. Not that because you are a great bhaktudu, I am a great bhaktudu, not for that. నేను ఇదిన సురక్షితంగాను ఎంతో ఆరోగ్యంగాను ఉన్నామంటే అదేదో నేను ఏదో గొప్ప భక్తులమని కాదు, కానీ యేసు ప్రభువారి యొక్క రక్తమును బట్టి ఆయన చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనను బట్టి మనం అలా ఉన్నాము. మారు మనసు పొందిన తర్వాత కూడా మన చిట్టా చాలా పెద్దగానే ఉంది. మారు మనసు పొందిన తర్వాత కూడా మన చిట్ట చాలా పెద్దదిగా ఉంటుంది. దేవుడే చెప్పక్కర్లేదు, పక్కోడే చెప్తాడు. దేవుడు చెప్పక్కర్లేదు, పక్కోడే చెప్పేస్తాడు. But కానీ
still we are alive. అయినను మనం ఇంకా Still సజీవంగా we are safe and sound. ఇంకను ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాము. So not only saving us, every day he is leading us. ఆయన రక్షించడం మాత్రమే కాకుండా అనుదినం మనం నడిపిస్తున్నాడు. His blood and his prayers. ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క రక్తము, Intercessory prayer by sitting on the right hand of the Father. తండ్రి కుడి పక్షాన కూర్చొని ఆయన మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన What చేస్తున్నాడు. shall we render unto him? మనం ఆయనకి ఏం చెల్లించగలము? So brothers and sisters, కాడు ప్రియమైన సోదర Lord సోదరి, not only saving me, ప్రభువా నన్ను రక్షించడం మాత్రమే every కాదు, day you are leading me. అనుదినం నన్ను నడిపిస్తున్నావు. Whenever I am fallen, you are just restoring me. ఎప్పుడైనా నేను పడిపోయినప్పుడు నీవే నన్ను Oh, సమకూరుస్తున్నావు. you are answering the righteous indignation of the Father. నువ్వు తండ్రి పక్షాన చూస్తే ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తా ఉన్నావు నా తండ్రి పక్షాన. యొక్క న్యాయవంతమైనటువంటి కోపానికి జవాబుగా నువ్వు జవాబిస్తున్నావు. తండ్రి యొక్క న్యాయవంతమైన కోపానికి జవాబుగా నువ్వు I జవాబిస్తావు. must be punished, నేను శిక్షించబడాలి, but you died for me. నా కొరకు నువ్వు మరణించావు. Lord, I thank you. ఓ ప్రభువా నీకు I వందనాలు. thank you for your blood. నీ యొక్క రక్తాన్ని బట్టి I వందనాలు. thank you for your intercessory నీ prayer. విజ్ఞాపన ప్రార్థనను బట్టి వందనాలు. This morning hour, ఈ ఉదయకాల సమయంలో recognizing the love of Lord Jesus Christ, if you offer one or two words, what a joy to his heart. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తించి ఒకటి రెండు మాటలతో నువ్వు ఆయనను స్తుతించినప్పుడు ఎంత గొప్ప సంతోషం ఆయనకు You need ఉంటుంది. not tell what all I told. నేను చెప్పిందలను చెప్పాల్సిన అవసరం లేదు. One or two words. ఒకటి రెండు మాటలు. Lord, I thank you for your blood. ప్రభువా నీ రక్తాన్ని బట్టి Lord, I వందనాలు. thank you for your intercessory prayer. ప్రభువా నీ విజ్ఞాపన ప్రార్థనను బట్టి Today వందనాలు. I am saved. ఇది నేను Today రక్షించబడ్డాను. I am safe means because of that. ఇది నేను సురక్షితంగా ఉన్నానంటే కేవలం దాన్ని బట్టి. Lord, thank you. ప్రభువా నీకు వందనాలు. That simple thanks God is expecting. ఆ సామాన్యమైన వందనాలు అంటే కృతజ్ఞత దేవుడు ఇక కోరుతున్నాడు. ఆ థ్యాంక్స్ కూడా నువ్వు చెప్పలేకపోతే ఇక ఎంత దౌర్భాగ్యుడో ఇక చూడు. ఆ థ్యాంక్స్ కూడా నువ్వు చెప్పకపోతే ఎంత దౌర్భాగ్యుడే వచ్చు. Isn't it enjoying everything from the Lord? ప్రభు నుండి సమస్తాన్ని You ఆనందిస్తున్నావు. are breathing the air freely given by God. దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఆ గాలిని నువ్వు శ్వాసిస్తా ఉన్నావు. You are drinking the water freely given by God. దేవుడు ఉచితంగా ఇచ్చిన నీరును త్రాగుతున్నావు. You are living on the earth created by God. Earth is not yours. దేవుడు సృష్టించినటువంటి ఆ భూమి మీద నువ్వు జీవిస్తా ఉన్నావు. అది ఈ భూమి నీది కాదు. ఈ 500 గజాలు నాది. ఈ 500 గజాలు నాది. ఎవడో కబ్జా చేసి దేవుడి దగ్గర నుంచి నీకు అమ్మాడు. ఎవడో కబ్జా చేస్తే దేవుడు The earth belongs to the Lord, not yours or not mine. ఈ భూమి దేవునికి చెందింది, అది నీది నాది కాదు. మనమేమంటాం? మనం ఈ ఏమనేస్తాం? 500 గజాలు నాది చూడు ఇదిగో. ఈ 500 గజాలు నాది చూడు ఇదిగో అంటాం. చూసేదేమో లేదు, చూసేదేమీ లేదు. ఎవడో కబ్జా చేసి నీకు అమ్మాడు, దేవుడి నుంచి కబ్జా కొట్టి. ఎవడో దేవుడి నుండి కబ్జా చేసి నీకు అమ్మాడు. There you are living on the earth belonging to God. దేవునికి చెందినటువంటి భూమి మీద నువ్వు One నివసిస్తున్నావు. day you are going to stand before that God. ఒక దినాన దేవుని ఎదుట నువ్వు నిలబడతావు. Let us not be silent. మనం మౌనంగా Let us ఉండకూడదు. tell Lord, thank you for all these things. ప్రభువా వీటన్నిటిని బట్టి నీకు వందనాలు. Lord, today I am saved from hell, sin, Satan, grave and death means it is because of your prayer, intercessory prayer, because of your blood. ప్రభువా ఈ యొక్క దినాన సాతాను నుండి, నరకము నుండి, ఆ యొక్క మరణము నుండి, తర్వాత సమాధి నుండి రక్షించబడ్డానంటే నీవు నా పక్షాన్ని చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థన బట్టి అని ఆయన కృతజ్ఞత చెల్లించాలి. Make Lord Jesus Christ happy. యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు సంతోషభరితునిగా చేయాలి. Then he will say to the angels also, అప్పుడు దేవుడు దూతలతో కూడా చెప్తాడు, see, these my children recognized my sacrifice. ఈ యొక్క పిల్లలు నా పిల్లలు, వారు నా యొక్క త్యాగాన్ని వారు See how గుర్తించారు. they are worshipping me. వారు ఎలా నన్ను ఆరాధిస్తున్నారు Oh, చూడు. Jesus will be happy. అప్పుడు యేసు ప్రభువారు He will సంతోషిస్తారు. jump with joy. సంతోషంతో గంతులు వేస్తాడు. Shall we make Lord Jesus Christ happy this morning? ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువాన్ని సంతోష పెడదామా? Yes, let us make him happy. మనం ఆయనను Let సంతోషపెడదాం. us worship him for his blood and for his intercessory prayer. తన యొక్క రక్తమును బట్టి, ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి దేవుని మనం సంతోషపెడదాం.